ఇక 3వ పాదంలో జన్మించిన వారి గురించి చెప్పుకున్నట్లయితే వీరు అందమైన వారుగా చెప్పవచ్చండి. అందంగా ఉంటారు, విరాళాలు ఎక్కువగా ఇస్తూ ఉంటారు, కళాత్మక సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి, దయగల వ్యక్తులుగా చెప్పవచ్చు. అయితే 3వ పాదంలో జన్మించిన వారి ఆలోచనలు అనేవి చకచకా మారిపోతూ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తారా, ఇప్పుడు ఒకలాగా ఆలోచిస్తారు, కొంచెం సమయం తర్వాత ఇంకొకలాగా ఆలోచిస్తారు. అంటే ఒక నిర్ణయం అంటూ తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని పరిస్థితులకు తగ్గట్లుగా మార్చుకుంటూ ఉంటారు. వారి ఆలోచనల్లో కాస్త మార్పు కనిపిస్తుంది. ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. నిర్ణయాలను తీసుకోవడంలో కూడా కొంచెం ఆలస్యం ఉంటుందండి. ప్రస్తుతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తు గురించి ఆలోచించి ఆందోళన చెందుతూ ఉంటారు. అనవసరమైనటువంటి ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో మాత్రం, డబ్బు విషయంలో మాత్రం గోప్యతను పాటిస్తారండి. డబ్బు పరంగా ఎవ్వరితోనూ ఏ మాటని పంచుకోరు. వీరికి పుట్టినప్పటి నుండి 3.5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా కుజమహర్దశ జరుగుతుందండి. కాబట్టి చిన్నప్పుడు 3వ పాదంలో జన్మించిన వారు పెద్దల మాటలను పెద్దగా పట్టించుకోరండి, వినరు. చిన్నప్పుడు 3.5 సంవత్సరాల నుండి 21.5 సంవత్సరాలు వచ్చేంత వరకు వీరికి రాహుమహర్దశ జరుగుతుందండి. 18 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఈ సమయంలో చిన్న చిన్న ఆటంకాలను ఎదుర్కొంటారండి. చదువుల ఆటంకాలు కానీ, ఆరోగ్యం పెద్దగా బాగోలేకపోవటం కానీ జరుగుతుంది. మళ్ళీ 23 సంవత్సరాల నుండి 42.5 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా, అంటే మధ్యలో ఉన్న 16 సంవత్సరాలు మీకు గురుదశ జరుగుతుందండి. చాలా చక్కటి సమయాన్ని గడపగలుగుతారు. జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ఇంటా బయట గౌరవాన్ని పొందగలుగుతారు. 42 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వీరికి శని మహర్దశ జరుగుతుందండి. ఈ సమయంలో మీకు అభివృద్ధి ఉంటుంది. దానితో పాటు జీవితంలో హెచ్చుతగ్గులను ఎదుర్కొంటారండి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న గొడవలు పడటం కానీ, ఎవరేంటో తెలుసుకోవటం కానీ జరుగుతుంది. 61 సంవత్సరాల నుండి 78 సంవత్సరాలు వచ్చేంత వరకు మీకు బుధదశ జరుగుతుందండి. 17 సంవత్సరాల పాటు జరుగుతుంది. ఈ సమయం కూడా మీకు బాగానే ఉంటుంది. 78 సంవత్సరాల నుండి 85 సంవత్సరాలు వచ్చేంత వరకు మీకు కేతు దశ జరుగుతుందండి. ఈ సమయం అంతంత మాత్రంగా ఉంటుంది. 85 సంవత్సరాల నుండి మిగిలిన కాలం అంతా కూడా మీకు శుక్రదశ జరుగుతుంది. వృద్ధాప్య సమయంలో ఈ సమయం మీకు చాలా చక్కగా ఉంటుంది. రిటైర్మెంట్ టైంలో మీరు ఆనందించగలుగుతారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు.